హలో ఎవ్రీబడి, నేను సుజిని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజిని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ వింటర్ స్పెషల్గా ఉల్లి పొరక ఇంకా బఠానీ పప్పు అండి. ఈ వింటర్స్ అంతా కూడా మీకు నా వంటలలో వింటర్ ప్రొడ్యూస్ ఖచ్చితంగా కనిపిస్తుందండి. బఠానీలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మార్కెట్లో, ఇంకా ఆకుకూరలు నార్మల్గా కూడా మనకి ఉల్లి పొరక మార్కెట్లో దొరుకుతుంది, కానీ ఈ సీజన్లో దొరికే ఆకుకూరలు యొక్క ఫ్రెష్నెస్సే వేరండి. సో దాని యొక్క పప్పు ప్రాసెస్ చూద్దామా. దానికోసం ఒక హాఫ్ కప్పు కందిపప్పు, అలాగే ఒక హాఫ్ కప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. అది లేకపోతే మీరు నార్మల్ పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. సో ఇవి రెండు మంచిగా కడిగేసుకొని ఒక అరగంట సేపు ఒక 1.5 కప్ వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, పసుపు, నెయ్యి వేసి ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది అనమాట. మనకి పొట్టు పెసరపప్పులో కంపారేటివ్లీ నార్మల్ పెసరపప్పు కన్నా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడప్పుడు నేను దాని బదులు ఇది వాడుతుంటాను. అలాగే 4 రకాల పప్పులు కలిపి చేసుకుంటే మనకి అన్నిటి యొక్క ప్లాంట్ ప్రోటీన్ సోర్స్ అనేది వస్తుందన్నమాట. పప్పు చూసారు ఎంత మంచిగా ఉడికిపోయిందో. గరిటతోనే ఒకసారి మంచిగా మెదుకొని నేను ఒక 2 కప్పులు వాటర్ వేసి దాన్ని పక్కకు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. ఒక కడాయిలో పల్లి నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా ఇంగువ, ఇంకా ఒక టీ స్పూన్ అంతా నువ్వులు కూడా వేసుకున్నానండి. అది ఆప్షనల్, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, వేస్తే బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూను సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, 4 పచ్చిమిరపకాయలు, కాస్తంత కరివేపాకు వేసుకొని అవన్నీ కూడా మంచిగా వేగాక ఒక 100 గ్రాములు ఉల్లి పొరక మంచిగా చాప్ చేసేసి వేసుకున్నానండి. ఇది ఎంతోసేపు పట్ట, చాలా తొందరగా వేగిపోతుంది. ఆ తర్వాత నేను ఒక హాఫ్ కప్పు బఠానీల్ని ముందుగానే కాస్త వేడి నీళ్ళల్లో బ్లాంచ్ చేసుకున్నానండి. అవి కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకున్నాక ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఇంకా తగినంత ఉప్పు, కారం వేసుకొని హై ఫ్లేమ్లో ఒక్కసారి వేయించుకొని ఫ్లేమ్ లో చేసి మూత పెట్టుకొని టమాటాలు మంచిగా మగ్గిపోయే వరకు మనము ఉడికించుకోవాలి. ఇదిగోండి, టమాటాలు మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఏదైతే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అది దీంట్లోకి వేసేసుకుందాం. మీరు ఇంకా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలంటే వాటర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ వాటర్ సరిపోయిందండి, కన్సిస్టెన్సీ సరిపోయింది. ఒకసారి మంచిగా కలుపుకొని ఇదే టైంలో కాస్త ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మనము మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇది మంచిగా ఉడికిపోతుందండి. అంతే, మనకి ఈ పప్పు అనేది చక్కగా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే ఇది సూపర్ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈవెన్ మీరు లంచ్ బాక్స్లోకైనా కూడా పెట్టియచ్చు. ఇంకా మనము బఠానీలలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఉల్లి పొరకలో అయితే మనకి వైటమిన్ సి చాలా ఉంటుందండి. ఇది మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఎస్పెషలీ వింటర్స్కి మనకి బాగా పనికొస్తుంది. సో అంతేనండి. నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీకు నా ఛానల్లో కనిపిస్తాయి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.